2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నరదృష్టి ప్రభావం కనుక ఉంటే మనిషికి తెలియకుండానే మానసికంగాను శారీరకంగాను చాలా రకాలుగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే. అయితే ఈ నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది, అండ్ 2026లో కనుక మనం చూసుకుంటే ఏ రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. నరదృష్టి ప్రభావానికి రాళ్ళు కూడా పగిలిపోతాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే శాస్త్రంలో దీనికి సంబంధించినటువంటి కొంత డేటా కూడా ఉంది. ఈ దృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? 2026లో కనుక మనం చూసుకుంటే కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఈ దృష్టి ప్రభావం ప్రకారం ఇక్కడిక్కడ కొన్ని మేజర్ చేంజెస్, కొన్ని దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటుంటారు కదా. అవి ఎన్ని రకాలుగా ఈ దృష్టి ప్రభావం ఉంది, ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు? తప్పకుండా అండి. ఎప్పుడైనా సరే నాగరాజు గారు, జ్యోతిష శాస్త్రం ప్రకారము మనం ఒక రాశిని కోసం మాట్లాడేటప్పుడు అక్కడ ఉండేటువంటి ట్రాన్సిట్స్ ఆధారంగా వారి యొక్క ఎనర్జీ ఎప్పుడు వీక్ అవుతుంది అనేటువంటిది మనం చూస్తామండి. సో ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడైతే వీక్ అవుతుందో, దృష్టి కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్స్టర్నల్ ఎనర్జీ అండి, అంటే బయటికి సంబంధించినవన్నీ కూడా. సో ఉదాహరణకి నరదృష్టి అనేటువంటిది ఎన్ని రకాలుగా విభజించబడి ఉంది అంటే 4 రకాలుగా విభజించబడి ఉందండి. ఏమిటి వాటి పేర్లు అంటే, ఒకటి సామాన్యమైనటువంటి దృష్టి, రెండవది మహానరదృష్టి, మూడవది సంభోగ దృష్టి, నాలుగవది సూక్ష్మ నరదృష్టి. ప్రతి మానవుడు కూడా, పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ 4 దృష్టిల్లో ఏదో ఒక దానికి చిక్కుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఇబ్బందుల్లో ఉన్నారంటే కారణం ఈ 4ట్లో ఒకటి ఖచ్చితంగా కావచ్చు. వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అవేంటి సార్? ఆ 4 ఏంటి సార్? మొట్టమొదటి నాగరాజు గారు, సామాన్య దృష్టి అండి. అంటే ప్రతిరోజు ఉండేటువంటి మన జీవన విధానంలో మనకి కలిగేటువంటి దృష్టి కానీ, ద్వేషపూరితమైనటువంటి భావాలు కానీ, ఇవన్నీ కూడా వీటి పరిధిలోకి వస్తాయి. మనం ఏదైనా ఒక బట్టలు కానీ, వస్తువులు కానీ, ఒక బండి కానీ కొనుక్కున్నప్పుడు చాలామంది మనల్ని చూసి ఓహో కొనుక్కున్నారా అనేటువంటి భావనతో చూస్తూ ఉంటారు. ఆ సమయంలో మన మీద పడేటువంటి ఆ నెగిటివ్ ఇంపాక్టే సామాన్య దృష్టి అండి. సో దాన్ని ప్రతిరోజు మనం చేసేటువంటి తలస్నానం వల్ల కావచ్చు, లేకపోతే దైవారాధన వల్ల కావచ్చు, అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. మనకి తెలియదు అది వచ్చినట్టు కూడా. అయితే రెండవది ఉంటుందంటే దాన్నే మహానరదృష్టి అంటారండి. మహానరదృష్టి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు చాలా కష్టపడి ఒక ఇల్లు అనేటువంటి దాన్ని కడుతున్నారనుకోండి, మధ్యలో అర్ధాంతరంగా ఇల్లు ఆగిపోతుంది. ఇంటి యజమాని అప్పటిదాకా మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నటువంటి వాళ్ళు సడన్గా ఇంటి యజమానికి అనారోగ్య సమస్య, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య వస్తుంది. లేకపోతే యాక్సిడెంట్స్ అనేటువంటివి జరగడం కానీ, హాస్పిటల్స్కి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ముఖ్యమైన సిమ్టమ్. ఇది హాస్పిటల్స్కి విపరీతంగా డబ్బులు ధారపోయడం, ప్రతి నెల, ప్రతి 3 నెలలకు ఒకసారి విపరీతంగా, చంటి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ కూడా ఇది కనబడుతూ ఉంటుందండి. తరువాతది ఏంటి అంటే, ఏ శుభకార్యం తలపెట్టినా ఆటంకాలు వస్తాయి, ఆ శుభకార్యం మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. మహానరదృష్టి అనేటువంటిది సోకింది అంటే, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, పెద్దవాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుంది. మొత్తం ఇంటిళ్ళపాది అందరూ కూడా అధోగతి పాలవుతారు. ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆనందం విషయంలో కానీ, ఎక్కడైనా సరే మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు ఉండదు. తరువాత మూడవది సంభోగ దృష్టి అనేటువంటిది ఉంటుందండి. అంటే ఏంటి అంటే, చాలామంది మనం చూస్తుంటామండి, మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ఒక రిలేషన్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి వస్తాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? వేరే వాళ్ళ యొక్క దృష్టి ప్రభావం వాళ్ళిద్దరి మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, అది అత్తగారు కావచ్చు, తల్లి కావచ్చు, వేరే బయట ఉండేటువంటి స్ట్రేంజర్ ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఒక ఫ్రెండ్ కావచ్చు, సన్నిహితుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కావచ్చు. ఆ సంభోగ దృష్టి ప్రభావం కనుక ఆ ఇద్దరి దంపతుల మీద పడింది అంటే ఖచ్చితంగా డైవర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేటువంటివి కూడా ఈ యొక్క సంభోగ దృష్టి వల్లే ప్రారంభం అవుతాయి. అందుకే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి నిర్ణయాలని వేరే వాళ్ళకి చెప్పకూడదు, ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు అంటారు. వేరే వాళ్ళ కళ్ళు పడినా కూడా దంపతుల మీద, వేరే వాళ్ళ కళ్ళు పడినా సరే, వాళ్ళ యొక్క మాటల ఇన్ఫ్లుయెన్స్ అయినా సరే, వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరితో పాటు కలిసి ఉన్నా సరే, వాళ్ళ యొక్క ఎనర్జీ వీళ్ళ మీద పడింది అంటే 100% ఆ సంభోగ దృష్టి పట్టింది అంటే భార్యాభర్తలు విడిపోవడం ఖాయం అండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. లేకపోతే ఏంటి అంటే, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, చెప్పుడు మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఈ మాట వినే ఉంటారు. ఇద్దరూ కూడా తెలియకుండా వాళ్ళిద్దరి మధ్యలో అనుమానము స్టార్ట్ అయ్యింది, ఈ మాట వినే ఉంటారు. లేకపోతే ఆయన ఎక్కడ ఉంటారు, ఈమె ఎక్కడ ఉంటారు, వీళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటి విపరీతంగా ఉంటాయి. లేకపోతే భార్య అనేటువంటిది అత్తగారి మాట వినకపోవడం,
ఏదైనా కావచ్చు అండి. ఏ సంభోగ దృష్టి ఎవరి వల్లనైనా రావచ్చు. కాబట్టి ఆ దృష్టి కనుక సోకింది అంటే ఖచ్చితంగా భార్యాభర్తలు ఇబ్బంది పడతారు. దానివల్ల పిల్లలకి కూడా ఎఫెక్ట్ అనేటువంటిది కనబడుతుందండి. తరువాత ఆఖరిది నాగరాజు గారు సూక్ష్మ నరదృష్టి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. సో ఎప్పుడైనా స్లో పాయిజన్ లాంటిది అనమాట అండి. మన చుట్టుపక్కన ఉండేటువంటి మనుషుల నుంచి వచ్చేటువంటిదే సూక్ష్మ నరదృష్టి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక నిర్ణయం తీసుకుని ఒక కంపెనీ పెట్టి లేకపోతే ఎదగాలి అనుకుంటూ ఉన్నప్పుడు కానీ, ఒక జాబ్ చేసుకుంటూ ఒక నిర్ణయం తీసుకుని వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు కానీ, మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు వద్దు, వెళ్ళొద్దు, ఓడిపోతావు, పడిపోతావు, లేకపోతే నాశనం అయిపోతావు, లేకపోతే అక్కడికి వెళ్తే నష్టపోతావు, అప్పుల పాలైపోతావు, అలా చెయ్యొద్దు అంటే మనం చేయాల్సినటువంటి పనిని మనం ఎక్కడ సక్సెస్ అవుతామో, విజయం సాధిస్తామో అనేటువంటి భయంతోనో ద్వేషంతోనో మనల్నే కావాలని వారిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మనము మన వాళ్ళే కదా, మన మంచి కోసమే చెప్తున్నారు కదా అనుకుంటూ ఉంటాం. కానీ మంచి చెప్పడానికి ఈ సూక్ష్మ నరదృష్టికే చాలా థిన్ లేయర్ మాత్రమే అడ్డు ఉంటుందండి. సో ఒక మంచి విషయానికే నిజంగా వెళ్ళొద్దు అనుకునేటువంటి తల్లిదండ్రులు కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ సూక్ష్మ నరదృష్టి పక్కనే ఉంటుందో చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారండి. యూత్ కూడా ఇదే ఫేస్ చేస్తూ ఉంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతారు. జీవితంలో ఫెయిల్యూర్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈవెన్ అది హెల్త్ ఇష్యూస్ విషయంలో కావచ్చు, కెరీర్ కావచ్చు, మనీ కావచ్చు, లవ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఆ సూక్ష్మ నరదృష్టి యొక్క ప్రభావం ఉంది అంటే మీరు గెలవడం ఖాయం, దాని నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం అండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, ధనస్సు రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026లో ఏ విధంగా ఉండబోతుందంటారు? ద సేమ్ టైం ఇంకొకటి కూడా ఉంది ఇందులో. అంటే జనరల్గా మీరు చెప్పినటువంటి ఈ దృష్టి ప్రభావంలో ఏం ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు అసలు? తప్పకుండా అండి. మేజర్లీ ధనుస్సు రాశి వాళ్ళకి మనం చూస్తే రాష్ట్రాధిపతి గురుడు అవుతారని, చాలా ధర్మాత్ములు. అంటే ఇక్కడ ఏంటంటే స్పిరిచువాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తుంటారు, పుణ్య కార్యక్రమాలు, తీర్థక్షేత్ర దర్శనాలు, భగవంతుడి కోసం ఆరాటపడడం కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకుని వెళ్ళాలి, వాళ్ళని కూడా మనతో పాటు ఎదుగుదల కోసం ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ ఉండేటువంటి సూక్ష్మ నరదృష్టి వల్ల ఆ ఇంపాక్ట్ మీ మీద రావడం, మీరు తీసుకునే నిర్ణయాల మీద ఎఫెక్ట్ పడడం వల్ల చాలా తీవ్రంగా నష్టపోతారండి ఆర్థికంగా, అప్పుల బాధతో. ఎందుకంటే నైన్త్ అంటే పెట్టేటువంటిది, పూర్వ పుణ్యస్థానం. కానీ మీకు ఉండేటువంటి సూక్ష్మ నరదృష్టి ప్రభావం చేత ఎప్పుడు కూడా రైట్ డెసిషన్స్ తీసుకోలేకపోవడం, అప్పుల పాలనేటువంటిది అవ్వడం, ఇది మీరు చూస్తారు. అయితే 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి దృష్టి ప్రభావం ఎఫెక్ట్ అవుతుంది? ప్రధానంగా మీరు చూస్తే కనుక 2026 సంవత్సరంలో జూన్ 1వ తారీఖు దాకా గురుబలము అనేటువంటిది మీకు చాలా బాగుందండి. బికాజ్ గురువు మీకు 7th హౌస్లో ఉన్నారు కాబట్టి ఇంతకు మించినటువంటి అద్భుతమైన సమయం మళ్ళీ మీకు రాకపోవచ్చు కూడా. ఎందుకంటే ధనుస్సు రాశి వాళ్ళకి 1st and 4th లార్డ్ గురుడు రాజయోగ కారకుడై 7th హౌస్లో సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే కేంద్ర స్థాన అధిపతి, అంటే కేంద్ర కోణస్థాన అధిపతి అయ్యి మళ్ళీ కేంద్రంలో చాలా బాగున్నారు, యోగిస్తూ ఉన్నారు, పైగా వక్రగతిలో ఉన్నారు. మీకు ఏదైనా ఒక మంచి విషయం, ఒక ప్రాపర్టీ కొనడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, ప్రొఫైల్ బిల్డ్ అవ్వడం కానీ, కెరీర్లో గ్రోత్ చూడడం కానీ, ఎవ్రీథింగ్ ఏదైనా హ్యాపీని అవ్వచ్చు మీ తగినటువంటి ప్రయత్నం మీరు చేయగలిగితే. కానీ ఇక్కడ ఏంటంటే మీకు 4వ స్థానంలో శని ఉన్నారండి. 1st and 4th లార్డ్ గురు, 4వ స్థానంలో శని. దీన్ని అర్ధాష్టమ శని అంటూ ఉంటాం. శని కర్మ ప్రభావం చేత మీకు ఇబ్బంది చేస్తూ ఉంటారు. ఏ విధంగా మీకుండేటువంటి, అంటే మీలో ఒక బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని, సోమరితనాన్ని పెంచి అవకాశం వచ్చినా పని చేసేయగలిగేటువంటి కెపాసిటీ మీకున్నా చేయలేకపోవడం, ఆ సమయంలో అవకాశాన్ని వదిలేసుకోవడం, ఇది ఖచ్చితంగా మీరు చూస్తారు. 2026 సంవత్సరంలో ఇది మీరు ఫేస్ చేస్తారు ఖచ్చితంగా. శని ప్రభావం చేత ప్రతి పని కూడా ఆలస్యం, డిలే అవ్వడం, దానివల్ల పనులు పూర్తవ్వకపోవడం, దానివల్ల వచ్చే మానసిక ఒత్తిడి, కుటుంబ ఒత్తిడి కనబడుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మీ మదర్ యొక్క హెల్త్ కోసం చాలా కేర్ఫుల్గా ఉండాలండి, లేకపోతే చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. అయితే ప్రయాణాలు వృధాగా చేయడం, దానివల్ల వృధా ప్రయాసలు, దానివల్ల వృధా ఖర్చులు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా లాస్ కనబడుతూ ఉంటుంది. ఈవెన్ గురుబలం మీకు ఉన్నా సరే. దీనికోసమే శనికి సంబంధించిన పరిహారములు, రెమెడీస్ ఆచరించుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు ప్రధానంగా చూస్తే 2026 సంవత్సరంలో జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి గురువు అష్టమంలో, నవంబర్ 1వ తారీఖు దాకా 5 నెలల పాటు మీకు గురుబలం ఉండట్లేదు. దీనివల్ల చాలా బిగ్ లాసెస్ అనేటువంటివి చూస్తారండి. మనీ పరంగా, పేరు పరంగా, అవమానాలు కానీ, లేకపోతే కుటుంబంలో ఏదైనా అవమానాలు రావడం కానీ, చాలా తీవ్రంగా ఒక లాసెస్ అనేటువంటివి చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శని అనుకూలించట్లా, గురువు అనుకూలించట్లా. ఎస్పెషల్లీ ధనుస్సు రాశి వాళ్ళకి ఏ నరదృష్టి ఉంటుందో మనం చెప్పుకోలేదు కాబట్టి చెప్తూ ఉన్నాను. సూక్ష్మ నరదృష్టి అండి. చాలా మంచి వాళ్ళు కాబట్టి అందరినీ నమ్మేస్తారు. చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే మిమ్మల్ని ఎదగనివ్వరు. ఇన్ఫ్యాక్ట్ మీరే చెప్పాలంటే మీరే వాళ్ళకి లీనియన్స్ ఇస్తూ ఉంటారు. అది ఎప్పుడైతే మీకు అలవాటైందో సూక్ష్మ నరదృష్టి ప్రభావం చేత మీరు ఎదగడం చాలా కష్టము.
పైగా శని యొక్క ప్రభావం వల్ల మీరు పని చేయడానికి శని సహకరించడు, మీ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. దానివల్ల చిన్న చిన్న అపకీర్తి వచ్చినా అది అలవాటు అయిపోయిందే కదా అనేటువంటి విషయంలో మీరు ఆగిపోతారు తప్ప ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే ఆయన ఇవ్వరు. దాని నుంచి మీరు బయటికి రావాలి, గ్రో అవ్వాలి అంటే గురువు యొక్క బలంతో పాటుగా శని యొక్క బాధ నుంచి బయటికి రావాలి. శని ఎప్పుడైతే మీరు అనుగ్రహిస్తారో దానికోసం మీరు ఏం చేయాలి, హనుమాన్ చాలీసా ఎవ్రీడే చాంటింగ్ చేయండి. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి. బాడీకి ఎక్సర్సైజ్ కానీ లేకపోతే మంచి ప్రాపర్ డిసిప్లిన్ కానీ చాలా అవసరం, లేకపోతే చాలా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. దీంతో పాటుగా ఏంటంటే కేతు యొక్క అనుగ్రహం మీకు ఈ సంవత్సరంలో లేదు కాబట్టి గణపతి యొక్క ఆరాధన చేస్తే కన్సిస్టెంట్ ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది చూస్తారు. ఈ సూక్ష్మ నరదృష్టి నుంచి బయటపడాలి అంటే మీరు చేయాల్సిన హోమం ఏంటి అంటే ధనస్సు రాశి వాళ్ళు 2026 సంవత్సరంలో వనదుర్గా మహావిద్య, దీంతో పాటుగా సుదర్శనము, ఈ రెండూ కూడా జరిపించండి. సో ఇక్కడ రెమెడీ అనేటువంటిది ఏదో ఫ్లోలో కామన్గా నేను చెప్పట్లేదండి. గ్రహాల యొక్క స్టేటస్ని ట్రాన్సిట్ని గమనించిన తర్వాత మీకు ఏదైతే ఆ క్యారెక్టరిస్టిక్స్ కనబడుతూ ఉన్నాయో వాటి ఆధారంగా చెప్తూ ఉన్నాను. ఆ ఎనర్జీ వనదుర్గా మహావిద్య సుదర్శనం చేసిన తర్వాత మీ ఆలోచనలో మార్పు వస్తుంది. మీకున్నటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ కనబడుతుంది. మీరు అలా చేయలేకపోతున్నారంటే కర్మ ప్రభావం విపరీతంగా ఉంది అని అర్థము. దాని నుంచి బయటికి రావడానికి కూడా ఒక భగవత్ అనుగ్రహం కావాలి, భగవంతుని పూజించడానికి కూడా అనుగ్రహం ఉండాలి. సో ఆ విషయాన్ని బాగా గమనించండి. అయితే 2026 సంవత్సరంలో మీకు ఇందాక నేను చెప్పినట్టుగా జూన్ 1వ తారీఖు లోపల మీకు ఏదైనా ముఖ్యమైన పనులు కానీ అవకాశాలు కానీ ప్రయత్నాలు కానీ ఏమున్నా, ఈవెన్ మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ మ్యారేజ్ ప్రయత్నాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఫాలోఅప్ చేసుకోండి, స్పీడప్ చేసుకోండి. జూన్ 1వ తారీఖు దాటింది అంటే ఖచ్చితంగా అది మళ్ళీ అనుకూలంగా ఉండవు. నవంబర్ 1వ తారీఖు వరకు మళ్ళీ వెయిట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ధనస్సు రాశి వాళ్ళు వనదుర్గా మహావిద్యా హోమంతో పాటుగా సుదర్శన హోమము అనేటువంటిది చేయడం మీ లైఫ్లో 2026 సంవత్సరంలో ఒక గొప్పదైన టర్నింగ్ పాయింట్ని మీరు చూస్తారు. అయితే చాలామంది ఈ 2026 సంవత్సరంలో లేకపోతే మా జీవితంలో ధనస్సు రాశి వాళ్ళు ఏ జెమ్ స్టోన్ ధరించాలి, ఏ క్రిస్టల్ వల్ల మాకు మంచి జరుగుతుంది అనేటువంటిది అడుగుతూ ఉంటారు. కనక పుష్యరాగము అనేటువంటిది ఉంటుందండి. దీన్నే ఎల్లో సఫైర్ అంటూ ఉంటారు. బికాజ్ మీకు ఫస్ట్ అండ్ ఫోర్త్ లార్డ్ గురు, రాష్ట్రాధిపతి గురు, ఆ గురువు యొక్క బలం లేకపోతే మీరు ఏ పనైనా సక్సెస్ఫుల్గా చేయడం చాలా కష్టం అండి. అవమానాలు చాలా ఎక్కువ ఉంటాయి. వన్స్ మీరు ఎల్లో సఫైర్ ధరించిన తర్వాత మీ లైఫ్లో మీకంటూ ఒక స్టేటస్ అనేటువంటిది బిల్డప్ అవుతుంది. రెండవది ఏంటి అంటే ఓన్లీ 2 ఇయర్స్ పాటు, ఇక్కడి నుంచి రెండు సంవత్సరాల పాటు అర్ధాష్టమ శని యొక్క దోషం న్యూట్రల్ అవ్వడానికి అమెథిస్ట్కి సంబంధించినటువంటి క్రిస్టల్ వేసుకోండి. దానివల్ల ఏంటంటే శని యొక్క ప్రభావం మినిమైజ్ అవుతుంది. ఆ 2 ఇయర్స్ తర్వాత క్రిస్టల్ కానీ బ్రాస్లెట్ కానీ తీసేయచ్చు. కానీ కనకపుష్యరాగం ఎల్లో సఫైర్ మాత్రం లైఫ్ లాంగ్ ఉండాల్సినటువంటి స్టోన్. సో ఈ యొక్క సంవత్సరంలో 2026లో శివ ఆరాధన ఎక్కువగా చేయండి. ఇంట్లో ఉండేటువంటి చేసుకునేటువంటి వాళ్ళు పర్సనల్ చార్ట్ కూడా చూసుకుని అంతర్దశలో బట్టి తీసుకుని మీరు చేయడం, ఆచరించడం, పెర్ఫామ్ చేయడం చాలా మంచిది. దానివల్ల 2026లో అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు. చాలామంది ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం రెమెడీ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి పూజలు కావాలి, కొన్ని క్రతువులు కావాలి, దాంతోపాటు పర్సనల్ చాట్ ప్రకారం ఏదైతే ఉంటుందో అవి మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అన్ని క్లియర్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటే ఎలా? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ అది ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను మీ యొక్క జాతకాన్ని చూసి ఒకవేళ ఆ సమస్యకి సొల్యూషన్ ఉంటే నేనే శాంతి పరిహారములు మీకు ఆచరింపచేసి ఏ ప్రాబ్లంతో మీరు ఫేస్ చేస్తున్నారో దానికి సొల్యూషన్ ఖచ్చితంగా చూపిస్తాను. భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక లైఫ్లో మీకున్నటువంటి ప్రతి ప్రాబ్లంకి వేదిక ఆస్ట్రాలజీ త్రూ సొల్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు పూజల కోసం అయినా సరే, శాంతి హోమాలు చేయించుకోవాలనుకున్నా సరే, ఏదైనా మంచి రెమెడీ కావాలనుకున్నా సరే, మీ జాతక చక్రం ప్రకారం మీ పర్సనల్ చాట్ అంటే వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందని తెలుసుకోవాలనుకున్నా సరే, అండ్ మీ కెరీర్ని ఎటువైపుకి తీసుకొని వెళ్తే బాగుంటుంది 2026లో అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.